సమాధానకర్తనై, నిత్యుడనై, నిర్వాధికారుడనై, యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నవాడనై మీతో ఉన్నాను. భయపడకుడి. నా కృపాక్షేమ మహిమ ప్రభావాలు మీకును మీ తరాలకును నిత్యాశ్రయంగా ఉండి మిమ్మల్ని అందరూ కూడా శాంతితోనూ సమాధానంతో నింపి నా రాజ్యమహిమార్థమై సిద్ధపడుతును గాక. ఆమేన్. జీవంగా తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందన ఆచరిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడే మాట, నన్ను పెనవేసుకున్నవారు, నన్ను పెనవేసుకున్నవారు, నన్ను పెనవేసుకున్నవారు. ఓసారి నేను గోదావరికి వెళ్ళానండి. వెళ్తే ఓ 10 ఎకరాలు తమలపాకులు మొక్కలు పెట్టారండి. ఇంతంత ఉన్నాయి. కానీ అక్కడ ఒక కర్ర పాతేస్తుంది. ఎక్కడ చూసినా తమలపాకు మొక్కలు కనపట్లేదు, కానీ కర్రల మట్టికి పాతేస్తున్నాయి. వీళ్ళు ఎర్రోళ్ళు ఏంటి కర్రలు పాతుకున్నారు, సరువు కర్రలు, వీళ్ళ పిచ్చోళ్ళు అనుకున్నాను. మళ్ళీ ఇంకో 10 ఎకరాలు చూడటానికి పక్కకి వెళ్ళానండి. అక్కడ అన్ని అరటి చెట్లు, అరటి మొక్కలు ఎంతంత ఎదిగిపోయి ఉన్నాయండి, ఆకులేసి. సరే, ఇంకో 10 ఎకరాలు చూడటానికి వెళ్ళానండి. అక్కడ అన్ని కొబ్బరి మొక్కలు ఆకులు వేసి మరి చిన్న చిన్న గెల్లు వేసినాయండి. నాకు తమలపాకులు అర్థం కాలేదు. నేను రైతు అనుకున్నాను, పిచ్చోడు రైతు. ఇదేంటి అరటి చెట్లు చూడు ఇంతంత ఉన్నాయి, ఇదేంటి కొబ్బరి చెట్లు చూస్తేనేమో పెద్ద పెద్ద ఆకులేసి కొబ్బరికాయలు వేస్తున్నాయి, ఈ తమాల ఏంటి ఇంత పిలకలున్నాయి అనుకున్నాను. రైతుని ఒక పిచ్చోడి కింద లెక్కేసుకున్నాను, వచ్చేసాను. ఒక 6 నెలలు పోయిన తర్వాత గాలివాన వచ్చిందండి. ఏమొచ్చిందండి? సరే, గాలివాన వచ్చిందంటే మా వాళ్ళు అందరూ అన్నారు, మీ మామగారు తోటలన్నీ పడిపోయి చుట్టంగి వెళ్ళేవింటరా అన్నారండి. మేము అత్తూరు గోదావరిలండి. అబద్ధం అనుకున్నారండి, నిజంగా మా అత్తూరు గోదావరిలే. సరే, వెళ్ళానండి. వెళ్తే ఈ తమాల వృక్షములు పచ్చగా ఉండండి, ఏపుగా ఉన్నాయండి. అక్కడ కర్రలు కనిపించట్లేదండి. ఈ అరటి చెట్లన్నీ పడిపోయినాయండి. కొబ్బరి చెట్లన్నీ ఆకులు ఇరిగిపోయి తల్లరిగిపోయినాయండి. ఆ రైతు ఏడుస్తున్నాడండి. అరటి చెట్లన్నీ పడిపోయి, కొబ్బరి చెట్లన్నీ పడిపోయి, ఈ తమాల వృక్షం ఒకటి నిలబడ్డాయి అని నేను ఆలోచించడం ప్రారంభించాను. అరటి చెట్టు ఎందుకు పడిపోయింది, కొబ్బరి చెట్టు ఎందుకు పడిపోయింది, తమాల వృక్షం ఎందుకు పడిపోలేదు? తమాల వృక్షం పచ్చగా అలాగా పైకంట వెళ్ళిపోయింది, కొబ్బరి చెట్టు కన్నా ఎత్తు వెళ్ళిపోయింది, అరటి మొక్క కన్నా ఎత్తు వెళ్ళిపోయింది. తమాల వృక్షం కనపడుతుంది, లత. నా చిన్న పొరకి ఒక ఆలోచన వచ్చింది. ఈ తమాల వృక్షం మధ్యన ఏముంది? ఒక బలమైన కర్ర ఉంది. ఆ కర్రను ఏం చేసిందండి? ఇది అల్లుకుంటా 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 పైకి వెళ్ళిపోయింది. గాలివాన వచ్చింది,
ఏమవలేదు, ఎండ కాసింది ఏమవలేదు, గాలి వనొస్తే అరిచెట్లని పడిపోయి అట్లా బలం లేదు. కొబ్బరి చెట్టు చాలా బలంగా ఉంది, మువ్వురికి పడిపోయింది. కానీ తమాల వృక్షానికి బలం ఉంది. ఏదండి? మయ్యనున్న కర్ర. అందుకు మరి ఎవరైతే తమాల వృక్షములా దేవుణ్ణి అల్లుకుంటారో వాళ్ళు ఈ లోకంలో బలవంతులుగా ఉంటారు. తప్పలు కొట్టండి. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము పాటలు పాడుతున్నాము, మాకెంతో తెలిసిపోయింది, మాకెంతో అనుభవం వచ్చింది. అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు. అబ్రహాముకి మనకి తేడా ఏంటంటే దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. అబ్రహాం ఇంకోటి తెలుసుకున్నాడు, తానెవడో తెలుసుకున్నాడు. తానెవడండి? దరిద్రుడు. తానెవడండి? జ్ఞానం లేనివాడు. తానెవడండి? ఎటువంటి ఆశ్రయం లేనివాడు. అటువంటి వాడు దేవుడి దగ్గరికి వచ్చి 15వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. అతడు యెహోవాను నమ్మెను. ఆయన ఇతరులో ఉన్న విచిత్రం ఏంటంటే దేవుడు సజీవుడు, దేవుడు జీవం గలవాడు, దేవుడు ఉన్నాడు. మీకోసారి కథ చెప్పాను నేను. మా నాన్నగారు చాలా అల్లరి మనిషి అండి. సరే, ఆయన అరిమి కూర్చున్నాడు. ఈ లోపల మా చిన్నమాయ మరి పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు, మరి పూల సజ్జ చేసుకున్నాడు, దారంటే వెళ్తున్నాడు. మా నాన్నగారికి ఆగేశాడు, బాబు అని. వచ్చాడు ఆయన ఇంట్లోకి ఆగేశాడు. ఏమే మీ తమ్ముడు వచ్చాడు, టీ పెట్టవే అన్నాడు. టీ తాగాడు. ఎక్కడికి వెళ్తున్నావు బావా అన్నాడు. ఇవాళ శ్రీరామనవమి కదా, కొబ్బరికాయ కొడదామని వెళ్తాను అన్నాడు. పక్క 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 నవ్వాడు మా నాన్నగారు. ఎలా కిటికాడు కూర్చున్నాను, చూస్తున్నాను. రే నీకు మాట చెప్తాను ఎండ్రా బావా అన్నాడు. ఏంటంటే ఒక బోధి దాడుతున్నారంట అండి, దానికి ఒక చెక్క ముక్క ఉందంట. ఆ చెక్క ముక్క మేంచి అలా దాటి వెళ్ళిపోతున్నారంట. బావా బావా నీ ఏంటి తిరుగుతా కూడా ఒకడు ఆ చెక్క ముక్కను చూశాడు. బాబోయ్ ఇది దేవత అన్నాడు. అని శుభ్రంగా కడిగేశాడు. దానికి పసుపు కుంకుమ రాసేసాడు. దానికి దండం పెట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒరే బొచ్చుడా అని కాకేసింది. ఏంటమ్మా అంటే కొబ్బరికాయ కొట్టరా అంది. అదేంటమ్మా అందరూ నడిచి వెళ్తుంటే వాళ్ళు ఏం చేయలేదు, ఇంతగా నేను కడిగాను, నేను నిలబెట్టాను, నన్నే పట్టుకున్నాడు. రే పిచ్చోడా, నన్ను ఎవరు వెంబడిస్తారో వాళ్ళనే పట్టుకుంటానురా అని చేత మా నాన్నగారు గొప్ప పని చెప్పాడు. అదేంటంటే ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటే కానుకలు ఇవ్వాలి, దేవుణ్ణి నమ్ముకుంటే ప్రథమ భాగాలు ఇవ్వాలి, దేవుణ్ణి నమ్ముకుంటే కొబ్బరికాయలు కొట్టాలి అని చెప్పి దేవుణ్ణి నమ్ముకోలేదనుకో ఏమేమో అసలు ఏమైపోద్దా, పిచ్చి మొలకం బావా అని ఈడ కొబ్బరికాయ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అని చేత చాలామంది అవివేకులు దేవుడు ఎవరో తెలియక అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే తనకేదో పెద్ద ప్రార్థనాపరుడు, తనేదో పెద్ద జ్ఞాని, తనేదో శక్తిమంతుడు అనుకోలేదు. దేవుడి దగ్గరికి వచ్చాడు, దేవుని స్తుతించడం ప్రారంభించాడు,
దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు, దైవాజ్ఞలు పాటించడం ప్రారంభించాడు. ఇక తెలియకుండా అనేక రకాలుగా అబ్రాహాం గారు విస్తరించిపోతున్నాడు. నీకు అన్నీ తెలుసు, అందుకే విస్తరించు. సరే, అబ్రహాం గారికి ఇంకో ప్రమాదం ఎదురైంది. ఆ ప్రమాదం ఏంటంటే కరువు వచ్చింది. కరువులో భార్యను పోగొట్టుకున్నాడు. మీకు అందరికీ తెలుసు, అబ్రహాం గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను, నాలో ఏదో అపరాధం ఉంది, నా దేవుడైతే చాలా గొప్పోడు, నా దేవుడైతే చాలా శక్తిమంతుడు, నా దేవుడైతే చాలా బలవంతుడు, ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఆయన అన్యాయం ఎవరికి చేయడు, ఆయన నీతిమంతులను దీవిస్తాడు, భక్తులను ఆశ్రయిస్తాడు, నాలో ఏదో తేడా ఉన్నదే అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నీకు తేడా వస్తే ఏం చేస్తావు? నీకు తేడా వచ్చింది, ఏం చేస్తావు? ఇందాక ఒక అబ్బాయి వచ్చి అంటాడు, మా ఇద్దరు దేవుడు నమ్ముకున్న కుదరలేదు. సరే, లేచి కాళ్ళకాడ కూర్చున్నాడు. ఒక్కటి పిడేల్మంతనం అనిపించింది. ఆయన కళ చెప్పింది కూడా అదే చెప్పాడు. ఏం కళ చెప్పాడంటే, ఆయన దేవుని కనిపించిన ఆయన నాకు కనిపించాలయ్యా దేవానికి ఆకేశాడంట. సరే, దేవుడు వచ్చాడంట, కుర్చీలో కూర్చున్నాడంట. కుర్చీలో కూర్చుని కాళ్ళకాడ కూర్చున్నాడంట. ఒక్క తన్ను భుజం మీద తన్నాడంట, ఎలక్కితల పడిపోయాడంట. ఎందుకు తన్నాడంట? ఈ రెడీగా ఉన్నాడు, ఆయనకి అంతరాత్మ తెలుసు. ఈ రెడీగా ఉన్నాడు, నిన్ను నమ్ముకున్నాను, నాకు కుదిరలేదు, నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇలాగ అయిపోయింది, నిన్ను నమ్ముకున్నాను, నాకు అలా అయిపోయింది, నిన్ను నమ్ముకున్నాను, నా బాధలు చూడు, నిన్ను నమ్ముకున్నాను, నా పిల్లని తిడుతుంది, నిన్ను నమ్ముకున్నాను, నా కొడుకు కొడుతున్నాడు, నిన్ను నమ్ముకున్నాను, అందరూ నవ్వుతున్నారు, నిన్ను నమ్ముకున్నాను, అందరూ ఇలా చేస్తున్నారు అని ఏకరు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆడు అంతరాత్మ తెలిసిన దేవుడు ఒక్క తన్ను పెడేల్మని తన్నాడు. దేవుడు కనబడితే వచ్చి చక్కగా దీవించి, నీ వర్ధిల్లుగాక, నీ కుటుంబం వర్ధిల్లుగాక, నీ తరాలు దీవించబడుగాక అని చెప్పాలి. ఆయన దేవుడేనా? ఆడ అంటానే ఉన్నాడు కుర్రోడు. అబ్బాయి, నేను దేవుడు నమ్ముకున్నాను, నాకు కుదిరలేదు, నాకు దేవుడు నమ్ముకున్నాను, శాంతి లేదు, నీ దేవుడు నమ్ముకున్నాను, సంతోషం లేదు, దేవుడు నమ్ముకున్నాను, మా ఆవిడ తిట్టేస్తుంది, మా ఆవిడే మంచిదని అన్నావు అని అంటానున్నాడు. సరిగ్గా అంతరాత్మ చూసిన దేవుడు ఒక్క తన్నడం తినలేదా? యాకోబు 32 అధ్యాయము 28 వచ్చింది చూడు. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను 28 చూడే 22 అన్నారండి. 22 కాదు 28 అండి. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి దరిద్రుడు ఉరేసుకున్నాడండి. ఉరేసుకుంటే దేవుడు వచ్చాడు. ఒరే అబ్బాయా, ఎందుకు ఉరేసుకున్నావురా చిన్నోడా అని అడిగాడు. ఏం చేయను, నాకేమైనా కలిసి వచ్చిందా? మా మామగారి చుట్టూ ఇలా చేశాడు, మా బామ్మరి చుట్టూ అలా చేశాడు, మా నాన్న చుట్టూ ఇలా చేశాడు, మా అమ్మ చుట్టూ ఇలా చేసింది, అన్ని పోనీ, ఎందుకు ఇంక పథకం ఎందుకో అని ఊరేసి చచ్చిపోదాం అనుకున్నాను అన్నాడు. సరేలే, ఊరేసి వస్తున్నావు కానీ ఏడిసావు కానీ వాళ్ళు ఇలా ఎందుకు అయిపోయావురా అని అడిగాడు. ఏముంది, నా పొట్టండి అబద్ధాలే. నువ్వు భక్తుడు కదంటరా, నువ్వు ప్రార్థన చేస్తాను కానీ అబద్ధాలు పుట్ట, పాటలు పాడతాను కానీ అబద్ధాలు పుట్ట, ప్రవచిస్తాను కానీ అబద్ధాలు పుట్ట, దర్శనాలు చెప్తాను
అబద్ధాల పుట్ట. ఆడే చెప్పాడు, నేను అబద్ధాలు ఆడటం వల్ల దరిద్రుడయ్యాను. యా యా అయ్యా అమ్మా అమ్మా, దేవుడు అన్న చెప్పాడు, ఇక నువ్వు బాగుపడవరా ఎదవా అని చెప్పాడు. కానీ యాకోబు ఏం చేశాడంటే, అలా కదయ్యా, నేను చాలా ఘోరమైన తప్పులు చేశాను, నేను ఘోరమైన పాపాలు చేశాను, అందుకు నన్ను ఆస్వాదించమన్నాడు. ఏంట్రా నిన్ను ఆస్వాదించాలా? నేను దూరి కొంపలు దూరతావా? అబద్ధాల పుట్ట, మోసగాడివా, నిన్ను ఆస్వాదించానంటరా అని ఒక్క తన్ని కాలను కొడిచాడు. ఇదేంటి, ఆడ ఆస్వాదించమంటేంటి, ఈయన కాలను కొట్టేటివేంటి? అయిపోయింది అయిపోయిందే, నువ్వు మర్చిపోయే, నన్ను ఆస్వాదించావయ్యా అన్నాడా? వెంటనే శుభలక్ష్యంగా నువ్వు ఆశ్రయించబడిపోతావు, నువ్వు దీవించబడిపోతావు, నువ్వు గొప్పడైపోతావు, పిల్లాపాపలతో గొప్పడైపోతావు, నలువైపులు వ్యాపించేస్తావు, నీకేమీ భయం లేదురా యాకోబా అనాలండి. కలర్ కొడతాడా? మీ దేవుడి దగ్గరికి వస్తే జబ్బులు వచ్చేస్తాయా? మీ దేవుడి దగ్గరికి వస్తే ఆస్తులు పోతాయా? మీరు దేవుడి దగ్గరికి వస్తే మీ అన్నీ పోతాయా? ఎవడని మీకు చెప్పిందా? వీడు తుంట్రోడు, యాకోబు గారు తుంట్రోడు, మహామూర్ఖుడు. కాలు గట్టిగా పట్టుకున్నాడు దేవుడు కాలు, నన్ను ఆస్వాదించాను. దేవుడు ఒక బేరం పెట్టాడు, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో నేను బతుకుండగా అబద్ధాలు మాట్లాడను, నేను బతుకుండగా మోసం చేయను, నేను బతుకుండగా ధనాన్ని నమ్మను, నేను బతుకుండగా లోకాన్ని నమ్మనని 2 లెంపలు వాయించుకోరా గాడిదన్నాడు. అలాగా మానపోతే నువ్వు ఆస్వాదించవా? మానపోతే ఆస్వాదించవా? రే నా కాలులతో వలవా, కాలులే పరికి ముగ్గులేవు, నీకు ఆశీర్వాదం పెట్టరా తుంటారు నాయాల. అలా కాదు, మరి బేరం పెట్టాడు యాకోబు, నేను మారిపోతాను చెప్పాడు. ఇప్పుడు కాలు కొట్టాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు మారు మనసు పొందని పక్షములో, నీవు అబద్ధాలు మాన్న పక్షములో, నీవు నీతిమంతుడిగా మాన్న పక్షంలో ఇంకో కాలు కూడా కొట్టేస్తాడు అంతే. ఇంక యాకోబు సరేలే, ఒక కాలు ఉందిగా కుంటికాలు, ఆ కుంటికాలుతో అన్నాడు, బాబు ఇక నీ బతికొండగా అబద్ధాలు ఆడను, ఆ బతికొండగా ఇంక మోసాలు చేయను, బతికొండగా నేను ఈ లోకంలో ధనాన్ని ప్రేమించను, నిన్ను ప్రేమిస్తాను. ఏమన్నాడమ్మా? నిన్ను ప్రేమిస్తాను, నిన్ను కనపరుస్తాను. తప్పట్ల కొట్టు. ఆదికాండం 48వ అధ్యాయం 10వ వచనం చూడు. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను కనుక అతడు చూడలేకపోయాను. యేసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని ఇశ్రాయేలు యేసేపుతో నీ ముఖము చూచెదనని ఇప్పుడు చెప్తున్నాడు. ఈ రోజున మీరు బతుకున్నారంటే, ఈ రోజున పిల్లాపాపలతో చల్లగా ఉన్నారంటే దేవుడు నన్ను క్షమించాడు. నేను మోసం చేసిన చేపు, నేను దగా చేసిన చేపు, నేను అబద్ధాలు ఆడుతున్న చేపు భక్తుడిగా ఉండేవాడిని, నాకు అన్నీ వచ్చు, కానీ దరిద్రుడిగా ఉండేవాడిని. ఏంటిది? భక్తుడిగా ఉండే దరిద్ర దేవన్యాయం అమ్మా. చూని వల్లగా భక్తుడిగా ఉండేవండి, దరిద్రుడిగా ఉండేవండి.
భక్తుడిగా ఉండేవంటి, రోగిగా ఉండేవంటి, భక్తుడిగా ఉండేవంటి, పిల్లలు ఆశ్రయపడడం ఏంటి, భక్తుడిగా ఉండేవంటి, ఇలా పాడైపోవడం ఏంటి? వాళ్ళు ఏమి లేదండి, నీతి లేదు. ఏమి లేదమ్మా, చెప్పాలమ్మా, చెప్పాలమ్మా, నీతి లేదు. అంచేత యాకోబు ఎండిపోతా వస్తున్నాడు. యాకోబు కుటుంబ నాశనం అయిపోతున్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే యథార్థపడిగా మారాడో, ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో దేవుడు ఆస్వాదించడం ప్రారంభించాడు. దేవుడు ముందు ఏం చూస్తాడు? అంతరాత్మలను. అయ్యో ముఖాన్ని చూసి ఆశించేస్తాడా? నీ యొక్క కౌలు చూసి ఆశించేస్తాడా? నీ జాతిని చూసి ఆశించేస్తాడా? నో, నీ అంతరాత్మను బట్టి. అబ్రహాము గారికి అన్నీ పోయి అబ్రహాము గారు ఒకే మాట అన్నాడు, నేనేదో తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నాను. ఎవరన్నారు? నీ దేవుడు నమ్ముకున్నాను, ఇదేంటో నాయన, నీ దేవుడు నమ్ముకున్నాను, ఇలా అయిపోతున్నాను ఆయన, దేవుడు నమ్ముకున్నాను, అలా పడిపోతున్నాను ఆయన. ఆడు యాకోబు దేవుడు నమ్ముకున్నాడు, ఒక్క తన్ను తన్నాడు, కాలుగా అంతా ఇరిగింది. దేవుడు కనపడ్డాడు, అడిగి ఎదురుగుండా కనపడ్డాడు. దేవుడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు, కానీ ఆయన తన్నుడు ఒక తన్ను. అని చెత్త నా పిల్లరా, అబ్రహాము దేవుణ్ణి పెనవేసుకున్నాడు. నేట ముంచిన నీవే, పాల ముంచిన నీవే, నాకు వేరే దిక్కు లేదు, నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి, నీవే నా ప్రాణప్రియుడివని అబ్రహాం మనసులో తలుస్తూ ఉన్నాడు. వెంటనే అబ్రహాం విషయంలో యాక్షన్ తీసుకున్నాడు దేవుడు. వెంటనే అబ్రహాం భార్యను విడిపించాడు, అబ్రహాంని దీవించాడు, అబ్రహాం పాడి పంటలు దీవించాడు, అబ్రహాం వంశాన్ని ఉద్ధరం చేశాడు. మనం కూడా ఉన్నాం కదా, మనలో కూడా దేవుడు దర్శించాలి కదా, మనలో కూడా దేవుడు దీవించాలి కదా. మనలో కూడా మధ్యాహ్నం చెప్పిన ఎంతకండి ఆడంటాడు, దేవుడు నమ్ముకుని పాడైపోయాను, మా ఆవిడ తిడుతుందో, దేవుడు నమ్ముకుని పాడైపోయాను, ఇంకా మా నాన్న తిట్టాడు, దేవుడు నమ్ముకుని పాడైపోయాను. ఛీ, దరిద్రుడా, దరిద్రుడా, నీ మనసు మంచిది కాదురా, నీ బుద్ధి మంచిది కాదురా, నీ ఆలోచన మంచిది కాదురా. అయా ఉట్టి దరిద్రుడు రనువా, నువ్వు దేవుడిని ఏం చేయాలనుకున్నావు? కోసేయాలనుకున్నావు, అమ్మేసుకోవాలనుకున్నావు. వాళ్ళు ఏమమ్మేసుకున్నారు? యేసు ప్రభు యొక్క బట్టలు అమ్మేసుకున్నారు వాళ్ళు. నువ్వు కూడా అదే ఉద్దేశంతో దుర్మార్గుడు కూడా. కానీ అబ్రహాం గారు దేవుణ్ణి పెన వేసుకున్నాడు. నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి, నీవే నా ప్రాణికుడివి. ఇక కష్టాలకి కష్టాలు లేవు, దుఃఖాలకి దుఃఖాలలో లేవు, కరువైనకి కరువులా లేదు, వేదనానికి వేదన లేదు, బిడ్డల పుట్టపోయినా వేదన లేదు, డబ్బు లేకపోయినా వేదన లేదు, కష్టాలు ఎదురైనా వేదన లేదు. మరి యాకోబుకు మరి వేదనలు ఏంటి? యాకోబు మాంగాతో అంటాడు, నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో కష్టపడ్డాను. అన్నగారితో అన్నాడు, అయ్యో అన్నయ్య, అయ్యో అన్నయ్య, ఇదిగో 400 గొర్రెలు అన్నయ్య. దేవుడు అడిగాడు, రే దశంభాగం చెల్లించవచ్చు కదండి రా. ఎక్కడుందో దశంభాగం? బొక్కలోకి వచ్చిందండి అన్నాడు. అన్నగారికి 400 గొర్రెలు ఇచ్చాడు, అన్నగారికి పిల్లల్ని ఇచ్చేసాడు, అన్నగారికి కొడుకులు అమ్మేశాడు. చూసారా అంత తెలుగులడన్నా, అని అంత తెలుగులో చూసారా? ఆడు ఎందుకు ఆశ్రదించబడలేదు? వాడు ఎందుకు దీవించబడలేదు? అరటి చెట్లో వాడాడు. ఆయన బుద్ధి లేదు. దేవుడు అంటే ఆడి ఉద్దేశం అంటే ఆడు మోసం చేసినా, ఆడు దగా చేసినా కలిపేయాలి. అన్నగారు ఆస్తి కలిపేయాలి, మాంగారు ఆస్తి కలిపేయాలి, బామ్మర్ది ఆస్తి కలిపేయాలి. అప్పుడు దేవుడాడు. నువ్వు వెరీ బెస్ట్ దేవుడవు, వెరీ గుడ్ దేవుడవు,
నాకు పేరు చెప్తే నువ్వు జడిసిపోతున్నావు అనుకో. కలపలేదు, మాంగారు ఆస్తి కలపలేదు, బామ్మర్దుల ఆస్తి కలపలేదు, అన్నగారు ఆస్తి కలపలేదు, ఎవరి ఆస్తి కలపలేదు. దరిద్రం ఊడి కలిపాడు దేవుడు యాకోబుకి. ఎందుకు? యాకోబు బుద్ధి మంచిది కాదమ్మా. అమ్మా, యాకోబు బుద్ధి మంచిది కాదమ్మా. యాకోబు దేవుణ్ణి నమ్మలేదమ్మా. యాకోబుని దేవుని దేన్ని నమ్మాడమ్మా? ధనాన్ని నమ్ముకున్నాడమ్మా. ఇది ఎవరు చూశారమ్మా? దేవుడు చూస్తున్నాడమ్మా. ఆడనుకున్నాడు నన్ను ఎవరో చూడలే కదా, నన్ను ఎవరు కనిపెట్టలే కదా. ఆ దేవుడికి ఏం తెలుసు? మైదా దేవుడికి అయ్యా పైకి ఎంతో ప్రార్థన చేస్తున్నాం కదా, పైకి ఎంతో ఇది చేస్తున్నాం కదా. ఆ దేవుడికి ఏం తెలుసు అయ్యా? నా బాధలేం తెలుసు అయ్యా? నా దుఃఖాలేం తెలుసు అయ్యా? నా వేదనలు ఏం తెలుసు అయ్యా? మైదా దేవుడికే అనుకున్నాడు యాకోబు. దేవుడికి ఏం తెలుసంట? నీ అంతరాత్మ. అబ్రహాం ఏం చేశాడంట? దేవుని పనేసుకున్నాడంట. నీట ముంచినా నీవే, పాల ముంచినా నీవే, నాకు ఎవరు నాకు? నువ్వే దిక్కు, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు. నీ పాదాల దగ్గర నేను నిత్యం స్తుతిస్తూ ఉంటాను, నీ పాదాల దగ్గర నేను నిత్యం ఆరాధిస్తూ ఉంటాను, నీ పాదాలు పట్టుకొని పెనుగాడుతూ ఉంటాను. నన్ను మట్టికి దూరం చేయకు నాయనా, నీ పాదాల దగ్గర నుంచి నన్ను తవిరేకి నాయనా. అయ్యా నీ పాదాల దగ్గర ఒక స్థలమేవయ్యా. ఇదంతా ఎవరికి తెలిసిందంట? దేవుడికంట. యాకోబు మోసం చేస్తున్నాడు ఎవరు తెలుసంట? దేవుడికంట. యాకోబునేమో కాలుకి కొట్టాడు, అబ్రహాంనేమో దీవించాడు. అన్యాయంగా లేదండి ఇది? మోసంగా లేదా? దగా లేదా? అదేంటి? ఆయనేమో కాలుకి కొడతాడా? ఆయనేమో అయ్యా మొత్తానికి ఆస్తి గిస్తి లేకుండా దరిద్రం చేస్తాడా? అబ్రహాం గారు వచ్చేసి దేవుడి దగ్గర కూర్చుంటే దీవించేస్తాడా? ఊరికి దీవించేస్తాడా? ఆలోచించాను. నువ్వు ఎప్పుడన్నాను? అబ్రహాము దేవుని పెన వేసుకున్నాడు. అబ్రహాం గారు దేవుని ప్రేమించాడు. అబ్రహాం గారు దేవుని పాదాల దగ్గర చేరాడు. మీలో చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు చాలామంది దైవజనులు నన్ను విమర్శిస్తారు. అన్నయ్య గారు అన్నవాడు పాటలు రావు, వాక్యం రాదు, ప్రార్థన రాదు. చాలా మంచిది, ఏమి రాకపోయినా బాగాలేదు. కానీ చెట్టు కింద నన్ను చేర్చుకున్నాడు. చెట్టు కింద నుంచి ఆస్వాదించుకుంటా ఉన్న స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. చాలామంది నాతో వచ్చే పాస్టర్లు అంటారు, మాకు పాటలు వచ్చు, మాకు ప్రార్థనలు వచ్చు, మేము ఎంతో వాక్యాలు ఎరగదీసి పగలగొట్టి కుక్కేసి పెడేస్తాం, మరి వాల్ పోస్టులు అందిస్తాం, ఇంకా పోతాం టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, ఏ పోతామంటే మరి పెద్ద పెద్ద బ్యానర్స్ అందిస్తాం. మా దగ్గరికి రారు కానీ ఆ పనికి మానవాడు, పాటలు రానివాడి దగ్గరికి, ఇంకెవరో ప్రార్థన రానివాడి దగ్గరికి, ఇంకెవడో వాక్యాలు రానివాడి దగ్గరికి పరిగెట్టుకెళ్ళిపోతారు. ఏంటంటారు తేడా? ఏంటి తేడా అంటారు? నేను బయలుదేరింది చెట్టు కింద నుంచి. ఓ చర్చి లేదు, ఒక ముందు గురువు లేడు, ఎవరు లేడు, చెట్టు కింద బయలుదేరాను. మరి ఇలాగ అందరూ నా దగ్గరికి వచ్చాడు. ఇంకా అలా ఇది కూడా కారణం ఏంటంటారు? ఎందుకు కారణం అంటారు? నాకు వాక్యం రాదని తెలుసు కదా, మీకు నాకు పాటలు రావని తెలుసు కదా, నాకు ప్రార్థన రావని తెలుసు కదా, అలా నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? చూద్దాం. ఆదికాండం 15 వచ్చి చూడు. అతడు యెహోవాను నమ్మాను. ఆయన అది ఎవరు నమ్మాడంటే అతను అన్నయ్య గారు సేవ నమ్మలేదు. మీరు వస్తే నాకెందుకు, మీరు రాకపోతే నాకెందుకు, మీరు కానికిస్తే నాకెందుకు, మీరు కానికపోతే నాకెందుకు, మీరు ప్రార్థన చేస్తే నాకెందుకు, మీరు ప్రార్థన చేయకపోతే నాకెందుకు, మీరు నిజంగా దేవుని వెంబడిస్తే నాకెందుకు, దేవుని వెంబడించకపోతే నాకెందుకు. నేను నా దేవుడు, నా దేవుడు నేను, నేను నా దేవుడు.
అనాథగా ఉన్నాను, గొప్ప దేవుడు దొరికాడు. రాజుగారు చెప్పారు, అబ్బాయి ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన గణపరచు, నిన్ను దేవుడు గణపరుస్తాడు. 103 అధ్యాయం ఇవిడా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నాకు ఏం తెలిసింది? నేను పరలోకాంచి భూలోకంలో పడిపోయాను, నేను నర్దాముడిగా మారిపోయాను, నేనేదో తల్లి గర్భంలోకి వెళ్ళిపోయాను. అయినా కానీ గొప్ప దేవుడు, నేనేదో జాతిలో పడితే, నేనేదో కులలో పడితే, ఆయన ఎవరో నాకు తెలియకపోయినా నాకు ప్రత్యక్షమయ్యి నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా అంగీకరించాడు. ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన సకల సృష్టికి మూలకారకుడు. రాజుగారు అదే చెప్పాడు, అయ్యా పెద్దోడా, నీ దగ్గరికి వచ్చేవాడు సృష్టికర్తన దేవుడురా. ఆ దేవుడు ఎవరికి దొరకడరా సన్నాసోడా. ఆ దేవుడికి దొరికాడు కాబట్టి ఆ దేవుణ్ణి ఏం చేయలేవు, స్తుతించాలి. ఆయన స్తుతించడానికి ఏమి రాదు, రోగం రాదు. ఆయన స్తుతించడానికి ఏమి రాదు, దరిద్రం రాదు. ఆయన స్తుతించడానికి ఏమి రాదు, ఈ లోకములో దుఃఖం ఉండదు. ఆయన చెప్పారు, నేను నమ్మాను, నేను చేస్తున్నాను. అయ్యో నాకు చాలా తెలిసిపోయింది, మీటింగులు పెట్టేస్తాను, అక్కడ పెట్టేస్తాను. నేను అలాగే యహానయ్యకి చెప్పాను, ఒరే చిన్నోడా ఆగరా, ఒరే చిన్నోడా ఆగరా బాబు, రిషారిక బాబా ఎవడా తిరక్కరా, ఎవడా జానే షరీకా. పెద్ద పెద్ద ప్రవచనాలు, పెద్ద పెద్ద దర్శనాలు, పెద్ద పెద్ద కేకలు, పెద్ద టై, పెద్ద షూటు, పెద్ద బూటు, రిమలస్ కల్జోడు, నెత్తి మీద టోపీ, ఇవన్నీ ఉంటే తను ఏదో పెద్దోడు అయిపోతాను అనుకున్నాడు. పెద్దోడు అవ్వలేదు కానీ నెంబర్ 1 ఎదవయ్యాడు. అందుకు అబ్రాహాం గారు ఒక మాట చెప్తున్నాడు, ఎంతో ఆస్తి కలిగిన పెద్ద అని చెప్తున్నాడు, ఇదంతా దేవుడిదే. నేను వస్తా ఏమీ తీసుకురాలేదు, వెళ్తా ఏం తీసుకురాలేదు. చూడొకసారి హెబ్రేల్ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న దేవుడు ఏం చెప్పాడంట, ఎక్కడికో వెళ్ళమన్నాడంట. ఆ ప్లేస్ చెప్పలేదు, ఆ మార్గం చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. చెప్పకుండా బయలుదేరమన్నాడు. పాప అబ్రాహాం గారు దేవుని యందు విశ్వాసం కలిసి అబ్రాహాం గారు ఒకటి అనుకున్నాడు, నా దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. నా దేవుడు నా కొడుకు పెళ్ళి వచ్చినప్పుడు సరిగ్గా ఒక పక్కనే రామాయణ సుబ్బారావు గారు అంటాడు, 5 ఎకరాల భూమి, 18 కాసుల బంగారం, 5 లక్షల రూపాయల క్యాష్, పోలీస్ అని అంటాడు. ఇది బాగుంది. ఓ పక్కన ప్రవచనం వస్తుంది. ఏమని ప్రవచనం వస్తుందంటే, అయ్యా సన్నిధిలో ఆ యొక్క స్తంభాన్ని జరబడి కూర్చుంది, అదే నీ కోడలు. సరే ఏమన్నా ఇస్తారా అంటే ఇవ్వలేదండి. ఈ 5 ఎకరాలు మేము తీసుకోలేదు, ఈ 18 కాసులు మేము తీసుకోలేదు, ఈ 5 లక్షలు మేము తీసుకోలేదు. పోలీస్ అని అన్నాడు, నీకేమైనా ఇర్రా, నీకేమైనా పిచ్చా, 5 ఎకరాల భూమి, 18 కాసుల బంగారం, 5 లక్షల రూపాయల క్యాష్, అడిగితాడు తాగుపోతాడు. దేవుడు చెప్పాడు, ఆమె నా కోడలు. మరి నేను ఆశ్రయించబడకపోతే నువ్వు ఆశ్రయించబడతావు. ఏమన్నా అవురవుడే,
నేను ఆశీర్వదించబడకపోతే నువ్వు ఆశీర్వించబడతావా? నేను గణపరచబడకపోతే నువ్వు గణపరచబడతావా? చెట్టు కింద కూర్చుంటే ఫాస్ట్ అవుతాడా? ఎలా అవుతాడు? ఏదో స్వార్థ చెప్పుకుంటే, ఏదో సంఘాల్లోకి వెళ్తే అడవుతాడు. చెట్టు కింద లాగుతాడు. అంచేత అబ్రహాముని దేవుడు ఏమనంటే పరీక్ష పెట్టడం కోసం బయలుదేరి వెళ్ళమన్నాడంట. అబ్రహాం నమ్మాడంట. అదే దేవునికి నమ్మే ఆయన ప్రేమ. అబ్రహాం ఎవరి మాట వింటాడు? నా మాట వింటాడు. ఎప్పుడు కష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా నా యందు విశ్వాసం కలిగి ఉంటాడు. అతనే నా ప్రాణప్రియుడు. ఇందాక చాండాళ్ళు వచ్చి అంటాడు, ఏం కష్టాలండి, ఏం వేదనండి. అబ్రహాం గారికి కష్టం అనిపించలేదండి. అబ్రహాం గారికి ఎడారిలోకి వెళ్తే వేదన అనిపించలేదండి. దేవుడు వెళ్ళమన్నాడండి. చిన్న గుడారం వేసుకున్నాడండి. చిన్న మనస్సు కట్టుకున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడండి. కానీ అబ్రహాం గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? గారికి ప్రార్థన రాదని అబ్రహాం గారే ఒప్పుకున్నాడు. నాకు పాటలు రావని ఆయనే ఒప్పుకున్నాడు. అయ్యా నాకు స్తుత్యాత కదని ఆయనే ఒప్పుకున్నాడు. అయ్యా ఆయన అన్నాడు, నాకు ఒకటే నమ్మిక, నీవు దేవుడు అని. నీవు దేవుడు అనే నమ్మిక. నాకు ఒకటే నమ్మిక, నువ్వు దేవుడివి. నీవు దేవుడివి. నన్ను పాలముంచినా, నీట ముంచినా, నన్ను పక్క చేర్చినా నీవే నా దిక్కు. నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చేసాడు. దేవుడు అబ్రహాం చేతిలో ఓడిపోయాడు. మన ఇస్సాకు గారిని చూసినప్పుడు 26వ అధ్యాయము 16వ వచనం చూడమ్మా. వెళ్ళిపోతాం, టైం అయిపోయింది. మనం ఎందుకు బాగుపట్ల చూడాలి కదా. అబీమెలెకు నీవు మాకంటే బలము గలవాడవు. చాలా క్షమంగా ఉన్నాడండి ఇస్సాకు గారు. ఇందుకో చాండాళ్ళు వచ్చి అంటాడండి, ఈ బాధల్ని భరించలేకపోతున్నాను, ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను, నేనెంతో ప్రార్థన పడను, నేనెంతో తెల్లవారుజాము లేచి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి. ఇస్సాకు గారు చాలా క్షమస్థితిలో ఉన్నాడండి. ఏ పాప పుణ్యం ఎరగడండి. ఆస్తులు, అంతస్తులు, భోగాలు, 5,000 మంది పాలేర్లు, 5,000 ఒంట్లు అన్నీ ఉన్నాయండి. దోళ్ళలో దుడుకులు అన్నీ ఇస్సాకుకి దేవుడిచ్చాడండి. కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇస్సాకును వార్చలేకంట అవన్నీ నరికేసి ఇస్సాకును తవరేశారంట. మరి ఇస్సాకు ఏమనాలి? నేను నమ్ముకున్నానయ్యా, ఈ కష్టాలేంటయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, ఈ దుఃఖాలేంటయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, ఈ శ్రమలేంటయ్యా, అసలు నువ్వు దేవుడేనంటయ్యా, అసలు ఉన్నావేంటయ్యా, నువ్వు ఎక్కడన్నా పడుకున్నావయ్యా. మన ఎన్టీ రామారావు గారు పాడాడు కదండి పాట, దేవుడనే పెద్ద నోరెట్టి. ఇంకా పైగా అంటాడు, అలివేలు మంగతాయారు దగ్గర ఉన్నావా, లక్ష్మీదేవి దగ్గర ఉన్నావా, ఇక్కడ నేను కష్టాల్లో ఉండి కేకెత్తుంటే నీ చెవులకు వినపట్టలేదా అని కేకేసాడండి ఎన్టీ రామారావు గారు. లాస్ట్ నా దగ్గర ఉంది బూడిదని బూడిదైపోయాడు. ఎంతో ఉన్నవాడు లాస్ట్ నాడికి ఏమొచ్చింది మా రోగం, నా దగ్గర ఏముందో బూడిదన్నాడండి. అలాగే బూడిదైపోయాడండి. చచ్చిపోయినప్పుడు దిక్కుమాలడు అయిపోయాడండి. అని చేత నా పిల్లరా, దేవుని పెనవేసుకుంటాం చూడండి. ఇస్సాకు గారి భార్యతో అన్నాడండి, అమ్మాయి ఈ కష్టాలు అనిపించలేవు, ఈ బాధలు అనిపించలేవు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవమ్మా అన్నాడండి. ఆవిడందే, అయ్యా నీకు మళ్ళీ నేను పిచ్చిదాన్ని కాదు, నీకు మళ్ళీ ఎరిదాన్ని కానీ కాదు, నేను ధనాన్ని పెళ్లి చేసుకోలేదు, నేను ఆస్తులు పెళ్లి చేసుకోలేదు, నేను చేసుకున్నది నిన్ను. ఎందుకు చేసుకున్నా? నేను కాపురం చేయటం కోసం. ఇస్సాకు గారు చుట్టుపక్కల అందరి దగ్గర చెప్పాడంట, రిబ్కా తల్లి మా చెల్లెలు, ఆవిడ మా చెల్లెలు అని చెప్పాడంట. ఈ రాజుగారు అన్న అంటే చాలా అందంగా ఉంది, ఈ పిల్లని ఎత్తి తీసుకుపోదామని రెడీగా వచ్చాయంట. ఇస్సాకును
ఇస్సాకు భార్య ఇద్దరు కూడా కౌగిలించుకుని కౌలు చెప్పుకున్నారంట. రాజుగారు డంగు అయిపోయాడంట. అయినయమ్మ అక్కడ బంగారం కన్నా, ఒరే అబ్బాయా, నువ్వు నన్ను ఎందుకు శిక్ష పాలు చేద్దాం అనుకున్నావురా, నన్ను ఎందుకు అవమానపడదాం అనుకున్నావురా, చెల్లని చెప్పావు కదంటరా నీ పిల్లాన్ని. అది కదండి, చంపేస్తారని భయమేసండి అలా చెప్పాను. ఏడ్చవులే, గొప్ప శిక్ష నా మీదకి వచ్చేసి. ఏంటి పేదరికంలో కూడా 3 పిల్లలు కౌలు చేపించుకుంటారా? అన్నీ పోయినప్పుడు కూడా 3 పిల్లలు కౌలు చేపించుకుంటారా? నమ్మేసుకుంటారా? ముద్రేసుకుంటారా? ఏ బాబాని? అయ్యో 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 అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో. ఇస్సాకు యొక్క నీతిని చూశాడు, ఇస్సాకు యొక్క వినయాన్ని చూసుకున్నాడు. ఇస్సాకు కష్టాల్లో, వేదనలు, ఏ పాపం ఎరగడు, అన్నీ పోయినాయి. ఇస్సాకు మాట అనాలి, నిన్ను నమ్ముకుని నేను అన్యాయం అయిపోయాను, అసలు ఉన్నావా అని పెద్ద ఎరికాకేయాలి. వేయలేదు. రిబ్కా తల్లి పెద్ద ఎరికాకేయాలి. తెలుగు తక్కువడా, బుద్ధి లేనివాడా, జ్ఞానం లేనివాడా, నేను చేసుకున్నాను రా, మా అక్క చూడు అని ఎవడో చేసుకుందిరా, ఎంత బాగుందో, మా చెల్లెలు చూడు అని ఎవడో చేసుకుందిరా, మొన్న వడ్డాలను కొనుక్కుందిరా, ఓరి పనికి వెళ్ళాడా, నీ బుద్ధి ఏం బుద్ధిరా, నువ్వు పనికి వెళ్ళాడు అని తిట్టాలంటారా? తిట్టాలంటారా? ఏ పెద్ద పాప తిట్టాలంటారా? తిట్టదా? దానికేమైనా అంత నీత, అంత వినయమా, అంత భక్త అంటే ఆస్తి పోయినా చిన్న మెత్తు బాధ లేదా? ఆస్తి అంతా పోయినా దుఃఖం లేదా? కష్టాల పాలైపోయినా దుఃఖం లేదా? నలుగురికి చెప్పుకోవాలా, 10 మందికి చెప్పుకోవాలా, నేను నీతిమంతుడను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను యథార్థపడను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను ఎంతో ఆయన ఆరాధించాను, నాకు అన్యాయం చేశాడు, దేవుడు అనేవాడు ఉన్నాడా, అసలు ఉన్నాడా అని పీతలాగా ఆర్చాలా? వానాకాలం కప్పలాగా పెగపగమనాలా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇస్సాకు తన్నాడు. 12 వచ్చింది అమ్మా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. తప్పట్లు కొట్టు, గట్టి కొట్టు, బాగా కొట్టు, ఇంకా బాగా కొట్టు. కంత గోమ మీద పేడేల మీద కొట్టుకో, గోమ మీద ఈ గోబా పేర్చుకో. సిగ్గుమాల దాన్ని, సిగ్గుమాలోని, నాకు బుద్ధి లేదు, నాకు దేవుడికి తెలియదు, నేను బుద్ధిహీనుడను, అయ్యా ఆ ఏబులాగా నేను కూడా బొమ్మలను కట్టాను అని దవడపళ్ళు 2 రాలగొట్టుకో. దేవుడు చూస్తున్నాడు. దేవుడిని ఇంకా చూస్తానే ఉన్నాడు. నీవెటువంటి పలుకులు పలుకుతావా, నీవెటువంటి మాటలు మాట్లాడతావా, నీ హృదయంలో ఏమని ఆడతావు బొమ్మలాట అని చూస్తానే ఉన్నాడు. ఇస్సాకు దేవుణ్ణి పల్లెత్తు మాటలనేది కానీ నిరంతరము దేవుణ్ణి భార్యాభర్తలు ఇద్దరు స్తుతి చేస్తూ ఆరాధిస్తూ పనికి వెళ్తున్నారండి. వాళ్ళిద్దరు కూడా పని చేసుకున్నారండి, పని చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా చూశాడు దేవుడు. ఇస్సాకుని 100 ఆశీర్వాదంతో దీవించాడు. అందరూ వచ్చారు. ఇవాళ మా ఇంటికి అందరూ వచ్చేస్తున్నారు, తెగ వచ్చేస్తున్నారు. ఆఖరికి ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందామన్నా కానీ ఖాళీ ఉండలేదు, వచ్చేస్తున్నారు. ఒకప్పుడు అని ఉమ్ము కూడా వీలేదు. ఒకప్పుడు మొక్కవైపు చూడలేదు, చూస్తే ఎక్కడ టీ పించోసి వస్తని మొక్కవైపు చూడలేదు. కానీ
ఈ రోజున అందరూ ముఖం చూస్తున్నారు. అందరూ అన్నయ్య గారు అలా మోటార్ సైకిల్ వెళ్తాయి, కార్లు వెళ్తూ ఉంటా ఇలా చూస్తుంటారు, అన్నయ్య గారు ఇల్లు అంటారా అని. ఆ పక్కనే ఉండేదని గుడిసెలో ఉండేవాడు. ఆ గుడిసెలో ఉండేవాడు. ఆ గుడిసె పక్కనే 3 అంతస్తులు డాబా. అయ్యా కారున్నా లేకపోయినా కానీ మా ఇంటి చుట్టూ కార్లే, మోటార్ సైకిల్ ఉన్నా లేకపోయినా కానీ మా ఇంటి చుట్టూ మోటార్ సైకిళ్ళే. చూసారా? తినటానికి తిండేనుండండి, కట్టడానికి బట్టలేనుండండి. 7 సంవత్సరాలు 2 జతల బట్టలతో ఉన్నానండి. కాళ్ళకి చెప్పులుండి కదండి. మా అమ్మగారు చిన్నప్పుడే బూట్లు వేశారండి. అయ్యా టెర్రీ కాటన్ బట్టలు కట్టేవారండి మా అమ్మగారా. అలాంటి అంత దరిద్రుని అయ్యానండి, అంత సన్నాసుని అయ్యానండి. కానీ అంత కష్టములు ఒకే ప్రార్థన. తండ్రి గారు ఆస్తిపోయింది, నీ సంపాదించిన ఆస్తిపోయింది. ఎందుకు పోయిందో తెలియదు, ఎలా పోయిందో తెలియదు. పల్లెత్తు మాట, నేనేదో దోషం చేశాను, ఎవరి నోటికాడే తినేసాను, ఎవరి పిల్లలకు అన్యాయం చేశాను, అందుకే నాకు ఈ శ్రమ, అందుకే నాకు ఈ దుఃఖం. రాజుగారు అన్నారు, నువ్వు చేస్తున్న ప్రార్థన చాలా బాగుంది కనుక ఇంకో ప్రార్థన చేయాలి. నా దేవుడు ఎవరికీ దొరకని దేవుడు నాకు దొరికిడని ప్రార్థించారు. ఆ ప్రార్థనే ఇంత గొప్పని చేసుకెళ్ళిపోతుంది. పిచ్చి పిల్లల, మేము దేవుడు నమ్ముకున్నాం, మాకు పాటలు వచ్చు, మాకు ప్రార్థనలు వచ్చు, మాకేమో మరి వాక్యాలన్నీ తెలుసుకొని ఆ బైబిల్ వాక్యం చెప్పడం చేతరాదా హోసన్న గారికి? బైబిల్ వాక్యం చెప్పడం చేతరాపోయినా నేను చెప్పాను కదండి, అరటి చెట్లు అన్నీ పడిపోయినాయి, కొబ్బరి చెట్లు అన్నీ పడిపోయినాయి, తమాల వృక్షం పడలేదు. ఎందుకు పడలేదు? తమాల వృక్షానికి మయాన్ని ఒక పెద్ద గుంజ ఉంది, దాన్ని అల్లు కూర్చుంది. అది బలంగా దాన్ని అల్లు కూర్చుంది, బలమైన ఆ కర్ర అల్లుకుంది. అందుకే అది ఏం అవ్వలేదు, గాలి వచ్చినవ్వలేదు, ఎండ వచ్చినవ్వలేదు. అంచేత ఇస్సాకు దేవుని అలుముకున్నాడు కాబట్టి, దేవుని స్థానంలో అతను యథార్థపడిగా ఉన్నాడు కాబట్టి, దేవుడి స్థానంలో అతను నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి, ఇస్సాకు భార్య ఎంతో వినయాన్ని కలిగి ఉంది కాబట్టి, ఇస్సాకు భార్య ఎంతో నమ్రత కలిగి ఉంది కాబట్టి, పోగొట్టుకున్న దానికి రెట్టింపు దీవెన దేవుడి చేసినది. అందరూ అంటున్నారు, ఇంత గొప్పోడివి ఎలాగైపోయావయ్యా? దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఇవాళ గొప్పడు అంటే కారణము దేవుడిని దీవిస్తూ ఉన్నాడు. ఇవాళ గొప్పడు అంటే కారణము దేవుడిని గణపరుస్తూ ఉన్నాడు. మేము అయితే నిన్ను పాడు చేయాలనుకున్నాం, నిన్ను నాశనం చేయాలనుకున్నాం, నిన్ను అవమానపరచాలనుకున్నాం. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీ తల అంటాడు, నిన్ను గొప్పవాడిని చేశాడు. కారణం ఏంటంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది, నువ్వెవరు నమ్ముకున్నావు? దేవుడిని నమ్ముకున్నావు, అందుకే గొప్పవాడయ్యావు. మేము ఎవరు నమ్ముకున్నాం? భూములు నమ్ముకున్నాం, మనుషులు నమ్ముకున్నాం, రాజ్యాలు నమ్ముకున్నాం, దరిద్రం అయిపోయాం. అంచేత ఎవరైతే దేవుని పెలవేసుకున్నారో వాళ్ళు వాడిపోరు, రాలిపోరు, పడిపోరు. వాళ్ళని దేవుడు నిత్యముగా గణపరిచి దీవించి శత్రు మధ్య తలంటుతూ ఉంటాడు. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. తప్పట్ల కూడా ఇప్పుడు ఒప్పుకోండి, మేము దేవుణ్ణి నమ్మలేదని ఇప్పుడు ఒప్పుకోండి. మీరు మేము దేవుణ్ణి నమ్మలేదు అందుకే మా బతుకు తెల్లారిపోతుంది, మేము దేవుణ్ణి నమ్మలేదు అందుకే మాకు సుఖం లేదు, మేము దేవుణ్ణి నమ్ముకోలేదు అందుకే మా పిల్లలు వర్తిల్లట్లేదు, నేను దేవుణ్ణి నమ్మలేదు అందుకే నా జీవితంలో సంతోషం లేదు, నేను దేవుణ్ణి నమ్మలేదు అందుకే నా జీవితం ఆనందం. ఇంత కష్టం అంత కష్టం వచ్చినా కూలిపోతున్నాను, ఇప్పుడు తడవాయించుకో. ఇదిగో మోషే చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి నమ్ముకోక 430 సంవత్సరాలు బానిసత్వం చేశారు. మీరు దేవుని ప్రేమించగా ఇశ్రాయేలు ఉండి దేవుని స్తుతించగా తాగుబోతులుగా మారారు, వ్యభిచారులుగా మారారు. ఆ గొప్ప దేవుని నీడని చేరారు. ఇప్పుడైనా ఆ దేవుని నమ్మండి, ఆ దేవుని ఆశ్రయించండి, ఆ దేవుని గణపరచండి. అందుజా
నిత్యముగా నుండు బాహువులు నిత్యముగా ఇప్పుడు బాహువులు ఆదాం సమయంలో ఆయనే ఉన్నాడు, నీ క్రింద అబ్రహాం సమయంలో ఆయనే ఉన్నాడు, ఇశ్రాయేల్ సమయంలో ఆయనే ఉన్నాడు, ఈ రోజున కూడా ఆయన ఉన్నాడు. ఆది అంతం లేనివాడు, ఉన్నవాడు అనువాడు, సజీవుడు, జీవము గలవాడు. ఆయనలో మార్పు లేదు. మార్పు ఎవరిలో ఉంది? నీలో ఉంది మార్పు. నువ్వెవరు నమ్మలేదు? ఆయన నమ్మలేదు. ఆయన నమ్మలేదు కాబట్టి నీకు కష్టాలు వచ్చినా, నీకు వేదనలు వచ్చినా ఒకటే సరుగుడు. కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు కష్టాల్లాగా ఉండు. ఏంటి? ₹1 పాలు పోసేవారు కాదండి, 6 రోజులు భోజనం ఉండేది కాదండి. ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో దుఃఖాలు. ఒక్కగానొక్క కొడుకు చదువు మానేసి దేశాలు పాలైపోయాడండి. దేవుడు కనికరించాడు. దేవుడు మరి ఇప్పుడు చాలా పెరిగిపోయాను, చాలా పెరిగిపోయాను, గొప్పవాడిగా మారిపోయాను, శక్తిమంతుడిగా మారిపోయాను, బలవంతుడిగా మారిపోయాను. నాకు ఎంతో గర్వం రావాలి కదండి, నాకెంతో అహంకారం రావాలి కదండి. నాకేమి లోటు? నాకు దేనిలో లోటు? నా ఏ విషయంలో లోటు? ఈ పట్ల గరది ఎంతో మీకు తెలుసా? ఈ పట్ల గరది మీకు ఎంతో తెలుసా? అవును, ఒకసారి ఒక దైవజనుడు బట్టలు పెట్టడానికి సత్యం వెళ్ళి మేమేదో ప్యాంటు షర్టు పట్టుకుని వెళ్ళామండి. ఇంకొక ఆవిడ నేను. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ బట్టలు తీసి అలా ఇస్తున్నాడు. నేను కట్టుకున్న బట్టల ఖరీదు మీకు తెలుసా అన్నాడు. అలాగే బీసిపోయానండి. ఆయన కట్టుకున్న బట్టలు చాలా కాస్ట్లీ. మేము పట్టుకెళ్ళిన బట్టలు ఏనాడన్నా మీరు విన్నారా అన్నయ్య గారికి బట్టలు పెట్టారు అన్న మాట? ఏనాడన్నా మీరు అన్నారా అన్నయ్య గారికి కానికిచ్చారన్న మాట? ఇదేంటి ఇంత కానికిచ్చారేంటి? నా లెవెలు పాలు చెబుతున్నాడు. నిన్న ఆడంట లిమిట్ పెట్టుకున్నాడంట. ఒక్కొక్క మీటింగ్కి 25 లక్షల రూపాయలంట, ఒక మీటింగ్కి 50 లక్షలు. పాల్ పావు గంట ప్రసంగం చెప్పడానికి 25 లక్షల రూపాయలంట. అడేమైపోయాడు? ఎరుడైపోయాడా? ఆడేమైపోయాడు? పిచ్చోడైపోయాడా? ఆడేమైపోయాడు? ఆడ ఆస్తంతా రాజశేఖర డాక్టర్ చేసుకున్నాడా? అయిపోయాడా? ఆయన చేతన గారు అబ్రాహాం ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు. అదే ఆశీర్వాదానికి మూల కారణం, అదే దీవెనికి మూల కారణం. అబ్రాహాంకి దరిద్రంలో భయం లేదు, అబ్రాహాం కష్టాల్లో భయం లేదు, అబ్రాహాం వేదంలో భయం లేదు. ఒకటి, నేను నా దేవుడు. కష్టం అనిపించట్లేదు అతనికి, దుఃఖం అనిపించట్లేదు. అని చెప్తున్నా పేర దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఒకటి ప్రార్థన చేస్తారు. అదేంటి తెలుసా? నీ దర్శనమే పరలోక పిలుపు. అబ్రాహాం గారు నమ్ముకున్నది నేను ధనవంతుడు అవుతాను, నేను గొప్పవాడిని అవుతాను, నేను బలవంతుని అవుతానని ఆయన నమ్ముకోలేదు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడంతే, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అబ్రాహాం గారు అన్ని విధాలా ఆశ్రయించబడి అన్ని విధాలా పాడైపోయాడు. అప్పుడు కించెత్తు కూడా దుఃఖపడలేడు. ఒకటే అన్నాడు, నేనేదో పాపం చేశాను కాబట్టి నేను అన్నీ పోగొట్టుకున్నాను. మళ్ళీ అబ్రహాం గారు చాలా గొప్పడైపోయాడు, కొడుకును బలిమ్మన్నాడు. అబ్రహాం ఒకటే మాట అన్నాడు, ఇచ్చినవాడు నీవే, తీసుకునేవాడు కూడా నీవే. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, కట్టాలు బలైపోతున్నామండి, మీ దేవుణ్ణి నమ్ముకున్నామండి, నిద్ర పట్టట్లేదు. తప్పాశ, అబద్ధాలు కోరా, మోస్కరా, కపడ ప్రియురాలా, ఎవనమ్మని బతావు, ఎవనమ్మని బతు నీ బతికెంత నువ్వెంత. నీ కష్టకాలంలో, నీ వేదన కాలంలో ఆయన పాదాల దగ్గర చేత ఆశ్రదించబడతాను వచ్చావు. నువ్వు నీతిమంతుడు అయితేనే ఆశ్రదిస్తాడు.
నువ్వు యథార్థపడవుతేనే ఆశ్రయించాడు. నువ్వు పిచ్చి పిచ్చి ప్రార్థనలో, పిచ్చి పిచ్చి యాక్షన్లో, పిచ్చి పిచ్చి గంతులెత్తే నిన్నేమీ ఆశ్రయించాడు ఆయన. యాకోబు చాలా చెప్పాడు, ఆల్పమన్నాడు యాకోబుని, ఒక కాలు కుట్టాలు పడచాడు అంతే. ఈ రాత్రి సమయంలో 65 దేశములో తనకు ఆశీర్వాదము కలుగునని కోరుకొనివాడు నమ్మదగిన దేవుడు. అప్పుడు కూడా గట్టి కూడా వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. మీరు రావద్దా? నిన్ను ఆశ్రయించడం, నిన్ను దీవించడం, నిన్ను గెలపరచడం. నువ్వు నమ్మకస్తుడు కావు, నువ్వు యథార్థపరుడు కావు. నువ్వు 20 సంవత్సరాలైంది, నువ్వు 30 సంవత్సరాలైంది, నువ్వు 40 సంవత్సరాలైంది, నువ్వు నమ్మకస్తుడు కావు. ఆయన ఎవరిని దీవిస్తా అంటే నమ్మకస్తులను. నువ్వు నమ్మకస్తుడు కాదు కాబట్టి నువ్వెన్ని సంవత్సరాలు దేవుడి పాదాల దగ్గర పడేసినా, నువ్వెన్ని సంవత్సరాలు దేవుడి దగ్గర మాయ మాటలు చెప్పినా నేను దేవుడు దీవించట్లేదు. నువ్వు చెప్తా ఉన్నావు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నేను ఎన్నో పాటలు పాడుతున్నాను, నేను ఎన్నో వాక్యాలు చెప్తున్నాను, నన్ను దేవుడు ఎందుకు దీవించడు? నువ్వు నమ్మకస్తుడు కావు, నువ్వు యథార్థపడు కావు, నీకు భయం లేదు, నీకు భక్తి లేదు. నీకు కావాలి లోకభోగాలు, నీకు కావాలి లోకముల నాటకాలు, లోక మెప్పులు, ఎవరి కోసమో నాటకాలు. అంతేగాని గొప్ప దేవుణ్ణి దొరికాడు, ఆయన పాదాల దగ్గర నా జీవితము అంతమైపోవాలి. ఎవరికి దొరికిన దేవుడు నాకు దొరికాడు, ఈ కృప నాకు చాలును అనే బుద్ధి నీకు లేకుండా దేవుని ఆశీర్వాదం కావాలి నీకు? నీకు కష్టాలు ఎక్కువైపోయినాయా? నీకు అప్పులు ఎక్కువైపోయినాయా? నీకు దుఃఖం ఎక్కువైపోయిందా? మోసగాడ, దగా కోరి. దేవుడికి కళ్ళు ఏమనుకున్నావా? దేవుడు గ్రహించలేడు అనుకున్నావా? నీ కళ్ళబొల్లి ప్రార్థనలకి, కళ్ళబొల్లి పాటలకి దీవించాలనుకున్నావా? నీతిమంతుల ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు యథార్థపరులై ఉండాలి. యథార్థంగా ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాని రాత్రి కాలంలో దీవించేవాడనై ఉన్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కనికరంగల మహారాజా, ఈ రాత్రి సమయంలో నా నేత్రాలు తెరిచిన దేవా, నీకు నిన్ను వందనాలు. కనుక ప్రభా, మరి ఒక్కసారి లోకాన్ని నమ్మి, లోకభోగాలు నమ్మి, ధనధాన్యాలు నమ్మి నేను మోసపోకుండా, తండ్రి నిన్ను నమ్మి అబ్రహాం ఏ విధంగా ఆశ్రయించబడ్డాడు, అయ్యా నిన్ను నమ్మి ఇస్సాకు ఏ విధంగా కనపరచబడ్డాడు, మేము కూడా నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలు పాటించి, నీ చిత్తాన్ని నిర్వర్తం చేసి యథార్థంగా నిన్ను ఆరాధించే అదృష్టాన్ని మాకందరికీ దయచేసి మమ్మల్ని అందరినీ కూడా అబ్రహామును దీవించినట్లుగా, ఇస్సాకును దీవించినట్లుగా మమ్మల్ని కూడా దీవించమని నీ పవిత్ర పాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, మీ నామమే పూజించబడుగాక, మీ రాజ్యమే వచ్చునుగాక, మీ చిత్తమే పరలోకమైన నెరవేట్లు భూమి యందును నెరవేరునుగాక. నానాడికి అవసరం మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అపరాధము చేసిన వాడిని మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మమ్ము శోధనందు ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పితా, పుత్ర, పరిశుద్ధాత్మనామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభువు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనందరికీ ఎప్పుడు తోడై, మనందరినీ ఎప్పుడు దీవిస్తూ, మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ ఆయన దివ్య కృపకు పాత్రలు చేయనుగాక. ఆమేన్. జీవము గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేసిన పాట పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదామండి.